హాయ్ చిన్నాళ్ళు, మీకు ఈరోజు ఇంకో కథ చెప్తాను, కూర్చోండి. అయితే ఒక ధర్మవరం అనే దేశంలో ఒక వైశ్యుడు ఉంటాడు. అతని పేరు వర్ధమానుడు. అయితే అతను కొంత ధనం ఉంటుంది తన దగ్గర. అయితే ఇంకా ధనం సంపాదించాలని ఆశ. అయితే ఆ ఆశతోటి ధనం సంపాదించాలి ఎలా అని ఆలోచన చేస్తుంటాడు. అయితే ధనంలో ఒకరికొకరికి పొంతన ఉండదు. తనకంటే ఎక్కువ వాళ్ళు ఉంటారు, తక్కువ వాళ్ళు ఉంటారు, పూర్తిగా లేని వాళ్ళు ఉంటారు. అయితే తనకున్న ధనం కంటే తక్కువ వాళ్ళని చూస్తూ మనిషి ఉంటే తను అందరికంటే నేను గొప్పవాడిని అనుకొని ఇంకా సంపాదన మీద ఆశ చూపించకుండా అక్కడే ఉండిపోతారు. అయితే తనకంటే ఎక్కువ వాడిని చూస్తే అరే వాడి దగ్గర చాలా ధనం ఉంది, నా దగ్గరనే చాలా తక్కువ ధనం ఉంది కదా అని చెప్పి బాధపడుతుంటారు. అయితే ఈ ధనము ఎలా సంపాదించినా ఎలా చేసినా న్యాయంగా ధర్మంగా సంపాదించాలి. అలా అయితే వ్యాపారం చేయడం కష్టం. దానికోసమని వర్ధమానుడు ఆలోచిస్తూ ఉంటాడు అన్నట్టు. అలా ఆలోచిస్తూ ఉంటే అతనికి అనిపించింది, ఈ ధనము సంపాదించాలంటే ధనం సంపాదించిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపాడుకున్న ధనాన్ని పొదుపు చేసుకోవాలి. పొదుపు చేసిన దాన్ని రక్షించేసుకోవాలి. రక్షణ చేసిన తర్వాత తన ధనాన్ని మంచికి వాడుకోవాలి. కానీ ఈ లోకంలో ధనము ఉండి బ్రహ్మహత్య అట్లాంటి పాతకాలు చేసిన వాళ్ళు కూడా ధనమున్న వాళ్ళు పూజనీయులుగా ఉండిపోతారు. ధనము లేక హీనంగా ఉన్నవాళ్ళు చంద్రునిలాగా ప్రపంచానికి ముఖ్యమైన వాడైనా వాడిని చిన్నచూపు చూస్తారు ప్రజలు. అలాగే మరీ ధనముకు ఎక్కువ ఆశపడి లోభితనం చేస్తే వీడు ధనమున్న లోభివాడు అంటారు. ధనం గురించి ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తూ అతను వ్యాపారం చేయడానికి ఆలోచించుకొని కొంతైనా ధర్మ మార్గంలో సంపాదించాలి అనుకొని సంపాదించిన తర్వాత తను భార్య పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో ఉండాలి. ఆ తర్వాత భార్య పిల్లలు వచ్చేత వాళ్ళకు కూడా కావాల్సిన దాన్ని సంపాదించాలి. సంపాదించిన దాన్ని కొంతమన్నా సద్వినియోగం చేసుకోవాలి. ఆ ధనాన్ని పూర్తిగా స్వార్థం కాకుండా నిస్వార్థం కాకుండా డబ్బును కాపాడుకోవాలి. అయితే డబ్బు అందరికీ ఉంటుంది, కానీ ఎవరు ఎలా సద్వినియోగం చేస్తారు, ఎలా దుర్వినియోగం చేస్తారు అనేది వారి చేతిలోనే ఉంటుంది. అయితే ధనం లేని వాడిని చిన్నచూపుగా చూడకూడదు, ధనం ఉన్నవాడిని పూజనీయుడిగా చూడకూడదు. మంచికి, మర్యాదకు, సహనానికి, మనిషి మంచి గుణానికి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నప్పుడే డబ్బు ఉన్నవాడికి డబ్బు లేని వాడికి కూడా విలువ మర్యాద అనేది ఉంటుంది. డబ్బు ఒకటి ఉన్నంతలా ఈ అందరిలో గౌరవింపబడము, మంచి పేరు, మర్యాద ఇవన్నీ లభింపవు. అందుకని అన్ని మంచి లక్షణాలు ఉండి దాంతోపాటు ధనమున్న మనిషే నలుగురిలో రాణింపబడతాడు. అయితే ఈ కథలో నీతి ఏమిటంటే డబ్బు ఒకటే మన జీవితానికి ముఖ్యం కాదు, ఇవన్నీ లక్షణాలు కూడా మనిషికి ఉంటే వాడే పరిపూర్ణమైన మానవుడు అనేది ఈ కథలో నీతి.